స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అనేక తర్జన భర్జనలు, కోర్టు వివాదాలు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు వాటన్నింటి నేపథ్యంలో ఆలస్యమైనప్పటికీ చివరికి ప్రకటించింది. ఈ అక్టోబర్ 8వ తేదీన కోర్టులో దీనికి సంబంధించి మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో ప్రక్రియను 9వ తేదీ నుంచి ప్రారంభించే విధంగా షెడ్యూల్ ప్రకటించారు. అయితే షెడ్యూల్ ప్రకటించారు కాబట్టి వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ మాత్రం అమల్లోకి వచ్చింది. మొత్తం 5 విడతల్లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. 3 విడతల్లో పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోని వార్డులకు సంబంధించిన ఎన్నికలు మాత్రం జరగనున్నాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో ఒకేసారి వరుసగా 5 విడతల్లో ఈ ఎన్నికలు జరిపే విధంగా షెడ్యూల్ను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో, అంటే హైదరాబాద్, మేడ్చల్ మినహా రాష్ట్రంలోని మిగతా 31 జిల్లాల్లో ఉన్నటువంటి 565 మండలాలున్నాయి. 565 మండలాల్లో 565 జెడ్పీటీసీ స్థానాలు, అదేవిధంగా 5,749 ఎంపీటీసీ స్థానాలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,733 గ్రామ పంచాయతీలు, అందులో ఉన్నటువంటి 1,12,288 వార్డులు. వీటన్నిటికి సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. 9వ తేదీన మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో ముందుకెళ్లాలని ప్రారంభించాలని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి సన్నద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు రిజర్వేషన్స్, వాటికి సంబంధించిన ఏర్పాట్లు, వాటన్నిటి వివరాలు ఇచ్చారు. 9వ తేదీన మొదటికి సంబంధించి అక్టోబర్ 9వ తేదీన మొదటి విడత నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా 2వ విడత 13వ తేదీన వస్తుంది. వాటికి సంబంధించి అదే రోజు నోటిఫికేషన్ ఇవ్వగానే అదే రోజు దానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత మొదటి విడత అక్టోబర్ 23న ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 2వ విడతలో అక్టోబర్ 27న, అంటే 4 రోజుల వ్యవధితో 2వ విడత ఎన్నికలు కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు జరపనున్నారు. వాటికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేసినట్టుగా చెప్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఆ తర్వాత వెంటనే మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఫలితాలను మాత్రం వెంటనే ప్రకటించకుండా నవంబర్ 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నిక పూర్తయిన తర్వాత మరోసారి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు మాత్రం 3 విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత, అదేవిధంగా 2వ విడత, 3వ విడతకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించారు. మొదటగా దీనికి సంబంధించి 17వ తేదీన, అక్టోబర్ 17వ తేదీన మొదటి విడత, 21వ తేదీన 2వ విడత, 25వ తేదీన 3వ విడత, అంటే 4 రోజుల వ్యవధితో వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. దీనికి కూడా నోటిఫికేషన్ ఇవ్వగానే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాటన్నిటి తర్వాత ఎన్నికలు మాత్రం అక్టోబర్ 31న మొదటి విడత, అదేవిధంగా వాటికి సంబంధించిన నవంబర్ 4వ తేదీన 2వ విడత, 8వ తేదీన 3వ విడత ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే ఉంటుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి వాటికి సంబంధించిన ఓట్లు లెక్కించి ఆ తర్వాత వెంటనే ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. అయితే కొన్ని హైకోర్టు కేసు కారణంగా ములుగు జిల్లాలోని 14 ఎంపీటీసీ స్థానాలకు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 గ్రామ పంచాయతీలకు ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు. హైకోర్టు స్టే పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన ప్రకటించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి తీసుకున్నటువంటి ఆ ఎన్నికల జాబితా ఆధారంగా మరోసారి షెడ్యూల్ సవరించి అభ్యంతరాలు స్వీకరించిన తుది జాబితా కూడా ప్రకటించారు. వార్డుల వారుగా, పంచాయతీల వారుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారుగా ప్రకటించారు. దాదాపుగా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో వాడినటువంటి, అంతకుముందు ఉన్నటువంటి గత ఏడాది నిర్వహించినటువంటి పోలింగ్ కేంద్రాల్లోనే ఈసారి జరపనున్నారు. పోలింగ్ బాక్సులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వాటితో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి కూడా బాక్సులు తెప్పించారు. చేతికి వేసే వాటికి సంబంధించిన ఇంకు కానీ, బ్యాలెట్ పత్రాలు కానీ, ఎందుకంటే బ్యాలెట్లో దొరుకుతుంది. అసెంబ్లీ, పార్లమెంటుకు ఈవీఎంలతో జరిగినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతులను జరగనున్నాయి కాబట్టి బ్యాలెట్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో కూడా సమావేశం నిర్వహించి పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
రాకేష్.